ఈరోజు డిసెంబర్ 26, 2024 థర్స్డే, గురువారం. చిన్నది ఏంటి వాడు అలా ముఖం చిన్నపుచ్చుకుంటాడు అంటాం. అలాగే ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, నువ్వు ఎక్కడ ఉండవు, నువ్వు ఆఫ్టర్ ఆల్ మా లెవెల్కి ఉన్నోడు అని కొంతమంది అంటారు. అది కాదు. యేసు ప్రభు చెప్పిన కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. ఆవు గింజ ఇంతే ఉంటుంది. ఆ ఆవు గింజ పెరిగి పెద్దదైతే దాని మీద ఆకాశ పక్షులకి నివాసం ఉంటుందంట. నెంబర్ 1 అంటే చిన్న ఆవు గింజ పెద్దగా గ్రోత్ అన్నమాట. అదే ఇంకొకటి, యేసు ప్రభుడా నా కాళ్ళు కడగండి అని అంటే 12 మంది కాదు, 1000 మంది వచ్చి ఆయన కాళ్ళు కడుగుతారు. కానీ ఆయన తన్ను తాను తగ్గించుకొని చిన్న పట్టుకుని 12 మంది శిష్యులు కాళ్ళు కడిగి తువాలతో తుడిచాడు, తగ్గించుకున్నాడు. అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు అనేది ఒకటి ఉంటుంది, అందులో కూడా అలాగే ఉంటుంది. వాడు తండ్రి ఇచ్చిన ఆస్తిని తన వాటా ఇస్తే వెళ్ళి వ్యర్థమైన అలవాట్లు ఆలోచనలతో పాడు చేసుకున్నాడు. కానీ జ్ఞానోదయం అయ్యి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే వాడు అలా పాడవడం దేవుని చిత్తంలో మళ్ళీ బాగుపడటం. అదేవిధంగా అంటే ఇంకా ఎక్కువ కాదు, 2 నిమిషాల్లో ముగించేస్తాను. యోసేపు వాళ్ళ అన్నలు ఏం చేశారు, అతన్ని గోతిలో పడేశారు. తర్వాత ఏమో వాడిని అమ్మేస్తే మళ్ళీ డబ్బు వస్తుందని అమ్మేశారు. అయితే వాళ్ళు జల్సాలు చూసుకున్నారు. ఈ పిల్లవాడు ఎవరు, యోసేపు పెరిగి పెద్దవాడయ్యి పోతీఫెర ఇంటికే అధికారి అయ్యాడు. ఎవరైతే గోతిలో పడేశారో వాళ్ళకి అతను పువ్వు పెట్టే పరిస్థితి వచ్చింది. చిన్న అనేది పెద్దది, ఇది అభివృద్ధికి, గ్రోత్కి గుర్తు అన్నమాట. అదేవిధంగా ఆయన సర్వశక్తివంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆరోగ్యవంతుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని పేర్లు ఉన్నాయి. అలాంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఏ పెద్ద బంగారు కోట్ల పుట్టొచ్చుగా కాదు, ఒక ఇది చిన్న పూరి గుడిసెలో పుట్టాడు. చాలామంది పశువుల పాకలు పుట్టాడన్నారు, అది కాదు. యేసు ప్రభువు పుట్టింది పశువుల పాకలో కాదు. వాళ్ళు మరియమ్మ యోసేపుడు ఆ పిల్లోడిని తీసుకొని మన సత్రం దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఖాళీ లేదు. అలాంటప్పుడు ఆ పశువుల పాకలో ఆ పిల్లోడిని తీసుకొచ్చి తొట్టిలో పరుండి పెట్టారు. అది ఎప్పుడైనా మనం ఆయనే చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడ్డాడు. ఈ మధ్య సినిమాలు నేను చూడను, కానీ దేవుని సేవకుడిని సినిమాలు చూడడం ఒక మాట గుర్తు చేసి ముగిస్తాను. అదేంటంటే, ఒక సినిమా యాక్టర్ ఐకానో ఏదో అని కూడా పేరంట ఆయనకి. ఆయన నన్ను మించిన యాక్టర్ ఎవడో పుట్టలేదు, పుట్టబోడు, నేను డ్యాన్స్ ఆడినట్టు ఎవరు ఆడలేరు అన్నాడంట. చాలా ఇది హైయెస్ట్గా మాట్లాడుకున్నాడు. ఆఖరికి కన్నీళ్లు పెట్టుకొని ఈ మన విద్యార్థి సంఘాల వాళ్ళు అతని ఇంటి మీద దాడి చేస్తే భార్య పిల్లల్ని పట్టుకొని ఇల్లు వదిలి ఏటో బాగా పారిపోయి దాక్కున్నాడంట. అందుకని నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కూడా నువ్వు గర్వపడమాకు, నీ సొమ్ము నీ దగ్గర ఉంటుంది. అలాగే నువ్వు హైయెస్ట్ బలవంతుడివి, బాడీ బిల్డర్ అయినా కూడా నువ్వు గర్వపడమాకు. నాకు రొంపవలస గణేష్ అని ఓ యువకుడు ఉన్నాడు. నేను కాలేజ్ అని బిల్డప్ ఇవ్వడు, సాదాగా పిచ్చోడ్లాగా అమాయకంగా ఉంటాడు. అలాంటి గణేష్ని చూస్తే నాకు ముచ్చటేస్తాయి. ఎవరైనా సరే మనం తగ్గింపుగా ఉండాలంటే, నా జేబులో 10,000 ఉంది, అందరికీ 10,000 మందికి పంచేయను కదా, నా డబ్బు నా దగ్గర ఉంటుంది. కాదంటే మనం తగ్గింపుగా జీవిద్దాం. యేసు ప్రభువు తన్ను తాను తగ్గించుకొని ఒక పేద కుటుంబంలో పుట్టడం గొప్పతనం. ఆయన పుట్టడానికి ఈ భూమి మీద స్థలం లేకపోవడం అంటే ఎంత చిన్నగా ఆయన తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. కాబట్టి మనలో ఎవరైనా సరే, మీకు ఆశీర్వాదాలు ఉన్నా, కండబలం ఉన్నా, ఏది ఉన్నా కూడా గర్వపడవద్దు. మనం చిన్నగానే తగ్గింపుగానే జీవిద్దాం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.